ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్ ఇంకా పూర్తి కాకముందే ఇంగ్లాండ్తో ఈ నెల 25 నుంచి స్వదేశంలో జరగబోయే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో మొదటి 2 మ్యాచ్ల కోసం బీసీసీఐ సెలెక్టర్లు స్క్వాడ్ను ప్రకటించారు. ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరగనుంది. రోహిత్ శర్మ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఈ స్క్వాడ్లో గాయాల కారణంగా మహమ్మద్ షమీకి చోటు దక్కలేదు. ఇషాన్ కిషన్పై బీసీసీఐకి ఎందుకు కోపం వచ్చింది? దీంతో అతడిని పక్కన పెట్టి ఉత్తరప్రదేశ్కు చెందిన వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్కు తొలిసారి టెస్టు జట్టులో ఎంపిక చేశారు. దేశవాళీ క్రికెట్లో బాగా రాణిస్తోన్న చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, హనుమ విహారీలకు మాత్రం చోటు దక్కలేదు. ఇక స్క్వాడ్ వివరాల్లోకి వెళ్తే రోహిత్ శర్మ కెప్టెన్గా, జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తారు. స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్లు ఎంపికయ్యారు. వికెట్ కీపర్లుగా కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్లు చోటు దక్కించుకున్నారు. తెలుగు ఆటగాడు కేఎస్ భరత్కు ఇప్పటికే చాలా అవకాశాలను ఇచ్చినా తనను తాను నిరూపించుకోలేకపోయాడు. ఈ సిరీస్లో అయినా సత్తా చాటుతాడేమో చూడాలి. స్పిన్ ఆల్రౌండర్లుగా అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్, ఫాస్ట్ బౌలర్లుగా మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆవేష్ ఖాన్లకు జట్టులో ఎంట్రీ లభించింది. ముగ్గురు వికెట్ కీపర్లు, ముగ్గురు ఓపెనర్లు తీసుకునే బదులు ధ్రువ్ జురెల్, జైస్వాల్ను పక్కన పెట్టి ఆ స్థానంలో టెస్ట్ మ్యాచ్కి జీవితాన్ని అంకితం చేసిన హనుమ విహారీ, పుజారా, రహానేలకు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.